మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. ఉద్యోగికి పదవీ విరమణ ఉంటుంది, కార్మికుడికి విశ్రాంతి ఉంటుంది. కానీ సృష్టికి మూలమైన అమ్మకు సమస్యలతో రాజీ పడటం తప్ప రాజీనామా ఉండదు. నవమాసాలు మోసి జన్మనివ్వడం నుంచి కన్నబిడ్డ కాళ్ల మీద నిలబడే వరకు కంటికి రెప్పలా కాపాడుతుంది. నిలబడలేకపోతే తానే ఊతకర్రలా మారి జీవితాన్నే అంకితం చేస్తుంది. ఇది అలాంటి అమ్మ కథే. పెళ్లిడు దాటినా కదల్లేని కన్నబిడ్డల్ని చంటి పిల్లల్లా సాకుతున్న పోతమ్మ కథ. పిల్లలపై ఆధారపడాల్సిన వయసులో పిల్లలకే ఆధారమైన ఈ అమ్మే పోతమ్మ. ఊరు బాపట్ల జిల్లా పాండురంగాపురం. పోతమ్మకు 3 మగపిల్లలే. పుట్టినప్పుడు బాగానే ఉన్నారు. పెద్దబ్బాయి పున్నారెడ్డికి 5 ఏళ్ల వయసులో ఫిట్సొచ్చాయి. ఆ తర్వాత కాళ్ళు చేతులు పడిపోయాయి. కదల్లేడు, మెదల్లేడు, కనీసం మాట్లాడలేడు. పున్నారెడ్డి తర్వాత పుట్టిన సత్తిరెడ్డి, అంకిరెడ్డిది అదే పరిస్థితి. 5 ఏళ్లప్పుడే వారిద్దరూ కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాయి. అంతర్గత అవయవాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇప్పుడు 3 పిల్లల వయసు 30 ఏళ్లు దాటిపోయింది. ముద్ద అన్నమైనా, గుక్కెడు మంచినీళ్లైనా ఎవరో ఒకరు అందించాల్సిందే. ఒంగోలు సింగరాయకొండ అని తిప్పాం. చిన్న మెదడు తక్కువ అయింది, పనికిరారులమ్మ చూపి బాగా అన్నారు. గట్టగా పెంచుతున్నాం. ఈ అబ్బాయి అసలు నిద్రపోటు రేతిరి అన్ని నిద్రారం లేకుండా చేయాలి. ఫ్యానికలన్నీ ఆ పిడుసులు రాకుండా బిళ్ళలు అయితే రావు, వాగతాయి. ఈ బిళ్ళలు అయిపోతే అప్పుడే వచ్చేసేస్తాయి. అబ్బాయి అసలు ఆ అబ్బాయి పొద్దున్న లేచేట వనవుతాడు. ఆ అబ్బాయిని పుట్టుకోవాలి 1 గంట. వాళ్ళదే పని. నేనేం పని చేయను అసలుకి. ఇంకా ఈ పని పెడతాం అంటే నీళ్లు పోసుకుంటాం అంటే అన్నం పెడతాం. పనులే, నేను పనులు చేయలేదు. ఆకలేస్తే నోరు తెరచి అడగలేని ఆ విధి వంచితుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మదర్ తెరీసా పోతమ్మ. విరామం, విశ్రాంతి లేకుండా పిల్లల సేవలోనే 3 దశాబ్దాలు కరిగిపోయాయి. పోతమ్మకు ఆరోగ్యం సహకరించడం లేదు. కాని కన్నబిడ్డలకు లోటు రాకుండా ఉండాలని బంధువుల్ని తోడుకు తెచ్చుకుని పిల్లల్ని సాకుతోంది. బాగోపోయినా లేచాలి, స్నానాలు చేపియాలి, బట్టలు ఇయ్యాలి, అన్నం పెట్టాలి. ఇన్ని పనులు అవుతుంది, పెద్ద పని. మా అబ్బాయిని తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం. కొన్ని రోజులు చేసి పెట్టమని మేము చేయలేక లేపలేము. ఒక్కొక్కరు విత్తరేసి ఆ అబ్బాయి అనుకో లేపేసేసేస్తాడు. లేపి మళ్ళీ నీళ్ళు పోసి ఆ మంచం మీద బండేయాలి. మళ్ళీ అన్నం పెడతాను, మళ్ళీ అక్కడికి తీసుకురావాలా. అవన్నీ చెయ్యాలి. 3 మనుషులు ఉండాల్సిందే, 2 వాళ్ళు కాదు అని బాధలు. పోతమ్మది పేద కుటుంబం. భర్త శ్రీనివాసరెడ్డి కూలికి వెళితేనే గాని పూట గడిచేది కాదు. 3 పిల్లలకు దివ్యాంగుల కోటాలో 6,000 చొప్పున పెన్షన్ వస్తోంది. ఆ సొమ్ము మందులకే ఖర్చయిపోతుంది. 80% పైగా వైకల్యం ఉన్న ఈ 3 15,000 పెన్షన్కు అర్హులే. కాకపోతే సదరం సర్టిఫికెట్ కోసం గుంటూరు వరకు 3ని తీసుకెళ్లలేక మెన్నకుండిపోయారు. కొందరు దాతల సహకారంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆయన వచ్చి 1,50,000 ఇచ్చేళ్ళోడు. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచో నెలకు 5,000 కడిగేస్తాడు. వాళ్ళు ఇపోతే 800 ఇపోతే మేము వీళ్ళని ఏడ బతికిచ్చేవాళ్ళమే. వాళ్ళకి పింఛనే 10,000 15,000 ఇవ్వాల్సింది వీళ్ళకి. అది అడిగితే అమ్మాయి పింఛన్ ఇచ్చే అమ్మాయిని అడిగితే నా అమ్మాయి గుంటూరు తీసుకెళ్తే సర్టిఫికెట్ అయితే తీసుకురమ్మంది. ఈ అబ్బాయిని మేము ఏడ తీసుకెళ్తాం, గుంటూరు తీసుకెళ్తే చచ్చిపోతాడు. అందుకని తీసుకెళ్ళలేకపోయాం. అమ్మతనం అంటే కేవలం జన్మనివ్వడమే కాదు, కన్నబిడ్డ ఆయువుతో ఉన్నంత వరకు కాపాడ్డమని చాటుతున్నారు పోతమ్మ. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా పోతమ్మ నీకు వందనం. మీ అమూల్యమైన అమ్మ ప్రేమకు అభివందనం.